నాకు ఏమన్నా వచ్చి బాధపడుతున్నాడు, వెసులను నా కోసం ప్రార్థించే 10 లక్షలు అప్పు అయిపోయాను అన్నాడు. ఇల్లు ఏమన్నా కట్టావా, కుమార్తెకి ఏమైనా పెళ్లి చేసావా, 10 లక్షలు అప్పు ఎందుకు అయిపోయింది తెలియదు, 10 లక్షలు అప్పు అయిపోయాను. కొంతమంది లేరంటారు అలాంటి వాళ్ళు. రోజు త్రాగడానికి ఇష్టానుసారం తిరగడానికి అప్పులు చేసేది, ఎక్కడ దొరికితే అక్కడ 5 రూపాయలు వడ్డీయా, 10 రూపాయలు తీసుకోండి, ఇబ్బంది ఏమి లేదు, ముందు అప్పు ఇచ్చేయండి మనకి, ఎందుకంటే ఎలాగే మీకు తిరిగి ఇవ్వలేం కాబట్టి ఎంత ఇస్తే అంత ఇచ్చేయండి అన్నట్టుగా కొంతమంది అప్పులు. జాగ్రత్త సుమా, పెద్దలు అంటారు అప్పులు ఉన్నవాడి దగ్గర చెప్పులు లేనివాడి దగ్గర తిరగకూడదని. ఎందుకోసం? అప్పులు ఉన్నవాడి దగ్గర చెప్పులు ఉన్నవాడి దగ్గర తిరగకూడదంటే అర్థం ఏంటి? చెప్పులు ఉన్నవాడు మొడల్లో వెళ్ళిపోతూ ఉంటాడు, ఈ చెప్పులు లేకపోతే గుచ్చిపోతాయి. అప్పులు ఉన్నవాడితో తిరుగుతున్నావు అనుకోండి, వాడిని వదిలేసి నిన్ను పట్టుకుంటారు, మరలా ఇబ్బందులు అవుతూ ఉంటాయి. అందును బట్టి అప్పు అనివార్యమైతేనే కానీ అప్పు చేయకండి. అప్పు చేయకూడదనే ఆలోచనే ఉండాలి. తీర్చగలిగే సామర్థ్యం ఉంటేనే ఆ స్థాయిలో నువ్వు అప్పు చేయాలి. అంతేగాని దొరికిందల్లా ఇచ్చేస్తారు కదా, ముందు తెచ్చేద్దాం, తర్వాత ఇద్దాం, లేదు తర్వాత సంగతి ఎదురుదాడి చేసేద్దాం, సూసైడ్ చేసేసుకుంటారని బెదిరించేద్దాం, ఇలాంటి ఆలోచనలతో నువ్వు అప్పులు తీసుకుని ఇతరులను బాధ పెట్టద్దు. నీకుంటే తిను, లేకపోతే మౌనంగా ఉండు, పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. కానీ అనవసరమైన వాటికి అప్పుల కోసం పరిగెత్తకండి. అది సరైన జీవిత విధానం కాదు.